దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈ దినము దేవుడు ఈ విధంగా మరి వీడియో చేయడానికి కృపనిచ్చాడు. మరి ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. మీరు నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత పాతవి ఏవైతే ఉన్నాయో మధ్య మధ్యలో ఆగడం అంటే కేవలము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల. ఎక్కడైతే ఉంటానో బయట వెళ్ళి హాస్టల్స్ ఉన్నప్పుడు అక్కడ కుదరదు కాబట్టి వీడియో చేయడం. ఇంటికి వచ్చినప్పుడు చేస్తూ ఉండేవాడిని. మరి దేవుని కృపను బట్టి దేవుడు నాకు మరి 2 ఉద్యోగాలు దయచేశాడు. మరి అదేవిధంగా దేవుడు ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా చాలా రాశాను. వాటికి కూడా దేవుడు ఇస్తాడని నేను నమ్ముచున్నాను. ఏదైనప్పటికీ దేవుడి చిత్తం ఏదైతుందో ఆ యొక్క ఉద్యోగంలో నేను జాయిన్ అవ్వాలని, కేవలం నా మనసుకి నచ్చింది, లేకపోతే ఈ యొక్క ఉద్యోగంలో ఉంటే బాగా పవర్ ఉంటుందని, లేకపోతే ఈ ఉద్యోగంలో అయితే బాగా శాలరీ ఎక్కువ వస్తుందని ఆ విధంగా ఆలోచించకుండా మరి ఒక దేవుని చిత్తంలో ఉన్న ఉద్యోగంలోనే నేను జాయిన్ అవుతాను. మీరందరూ ప్రార్థన చేయండి. అయితే ఈరోజు ఈ దినము చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ తక్కువ సమయంలో నేను దేవుని యొక్క మాటలు మీకు అందజేయాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క దినము మనకు తెలుసు 31st ద లాస్ట్ డే ఇన్ దిస్ ఇయర్. అయితే ఈ సంవత్సరం ఇయర్‌లో లాస్ట్ డే ఉందో దాన్ని మనము క్రిస్టియన్స్ కావచ్చు, బయట వారు కావచ్చు, అందరూ ఏం చేస్తారు, రెజల్యూషన్స్ అనేవి తీసుకుంటారు. బాగానే ఉంది. ఇంకొకటి క్రిస్టియన్స్ చేసే పని ఏంటంటే ఒకటేమో ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారు. మనం ప్రామిస్ దేవుడు నాకు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు, ఈ సంవత్సరం నాతో దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడు, ఈ సంవత్సరం దేవుడు నాతో హెచ్చరించబోతున్నాడు, లేకపోతే దేవుడు నన్ను బ్లెస్ చేయబోతున్నాడు, దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని మనం ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం. రెండోదిగా వాచ్ నైట్ సర్వీస్. నైట్ టైం చర్చ్ ప్రేయర్స్ అటెండ్ అవుతాము. నైట్ అంతా దేవుని సన్నిధిలో గడుపుతాము. దేవుని సన్నిధిలో గడిపి దేవుని కొరకు కనిపెట్టుకొని, ఈ సంవత్సరం కోసం కనిపెట్టుకుని, వాగ్దానం కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాం. అయితే ఈ యొక్క సంగతులు మనం ఒకసారి ఈరోజు చాలా క్రిస్ప్గా, ఎందుకంటే ఈరోజు అందరూ బిజీగా ఉంటారు, అన్ని పనుల్లో బిజీగా ఉంటారు. అందుకని ఒక 5 మినిట్స్లో మ్యాక్సిమం ఈ యొక్క వీడియో తయారు చేయాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఆ యొక్క ప్రామిస్ కార్డ్స్ గురించి వేరే సపరేట్ వీడియో చేస్తాను, కానీ ఈ రిజల్యూషన్స్ గురించి, అలాగే మనము ఈ వాచ్ నైట్ సర్వీస్ రోజు మనము ప్రార్థనలో నిజంగా కేవలం ఏదో చర్చికి వెళ్ళి కూర్చొని కొత్త బట్టలు వేసుకొని కూర్చొని అందరిని చూసి వచ్చేదానికన్నా, ఒకవేళ చర్చికి వెళ్ళలేకపోయినా కానీ ఇంట్లో అన్న కూర్చొని మీరు సపరేట్గా కూర్చొని, ఒకవేళ చర్చికి వెళ్తే చాలా మంచిది, వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రార్థన పూర్వకంగా ఉండండి. రిలేటివ్స్తో మాట్లాడుకోవడం, పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడం, అటు ఇటు చూడడం, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా ఏ డ్రెస్ వేసుకున్నది, ఇవన్నీ అనవసరం. మీరేంటంటే ఆ యొక్క సమయాన్ని దేవుడికి నిజంగా ఇస్తున్నారో లేదో మీకు తెలుసు. కాబట్టి ఒకవేళ అలా ఇవ్వలేకపోతే ఇంట్లో ఉండి కూర్చొనైనా, రూమ్లో ఉండి కూర్చొనైనా కానీ మీరు మీ యొక్క సమయాన్ని దేవుడికి ఇవ్వండి. ఆ 12 అవ్వంగానే అందరికీ మెసేజెస్ పెడతాం ఇవన్నీ కాదు. మీరు 9 10 స్టార్ట్ చేసుకొని ఆ ప్రేయర్లో కంటిన్యూ అవుతూ ఉండండి. మీకు మీరే పాటలు పాడుకోండి, మీకు మీరే ఆరాధన చేసుకొని మీరు మీరే వాక్యాలు చదువుకోండి. అయితే అది ఎందుకు, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ వాచ్ నైట్ అంటే చర్చ్లో అయినా లేకపోతే మీరు ఓన్గా రూమ్లో ఉండి ప్రేయర్ చేసుకుంటూ ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది అది చెప్తాను. అలాగే అది వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాము. అలాగే రెండవదిగా ఏంటంటే ఆ యొక్క మరి నెక్స్ట్ వాచ్ నైట్ సర్వీస్తో పాటు రిజల్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎందుకు తీసుకోవాలి, వాటి ఇంపార్టెన్స్ కూడా నేను చెప్తాను. అయితే తొందరగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఆల్రెడీ నేను యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఇప్పుడే ప్రార్థన చేసుకొని బైబిల్ వాక్యం చేసినప్పుడు దేవుడు మరి మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనం నుంచి 41వ వచనము మరి దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. అది చదివితే మనకు అక్కడ ఏం తెలుస్తుందంటే, యేసు ప్రభు మరి అప్పగించబడిన రాత్రి మరి తను ఆ యొక్క బిడ్డలందరితో కలిసి, శిష్యులందరితో కలిసి మరి మంచిగా సహవాసంగా కూర్చొని ఆ యొక్క మరి హోలీ కమ్యూనియన్ అయిపోయిన తర్వాత మరి వీళ్ళకి ఒక మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శిష్యులతో జరిగిన సంభాషణ అనమాట. మరి నేను ఇలా అప్పగింపబడబోతున్నాను, సో ఇలా అవ్వబోతుంది అని చెప్పి మీరు జాగ్రత్తగా కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పి యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళి ఆయన కూడా ప్రార్థన చేసే ఒక సంఘటన అంతా వచ్చిందనమాట. తర్వాత అపవాది వచ్చి పట్టుకోవడం ఈ సంఘటన, ఈ విషయాలు మరి దేవుడు నాకు తెలియజేశాడు. సో మళ్ళీ నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నాకు అసలు తెలియదు ఏ సబ్జెక్ట్ ఏం చెప్పాలి మరి అని. సో క్లియర్గా ఇక్కడ బాగా చక్కగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటలే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీ కొరకు, నా కొరకు, అలాగే మీ కొరకు కూడా ఇవి ఎంతో మేలుకరమైన మాటలు. జస్ట్ 5 మినిట్స్లో మనం ముగించుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆ యొక్క హోలీ కమ్యూనియన్ జరిగినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ మనం చూస్తే వెన్ జీసస్ హీ వాజ్ ట్రబుల్ ఇన్ స్పిరిట్ టెస్టిఫైడ్ అండ్ సెడ్ మోషన్ సైడ్ వన్ ఆఫ్ విల్ బి బిట్రే చేస్తారని చెప్పి యేసు ప్రభు వారు చెప్తారు ఆ యొక్క హోలీ సప్పర్ జరిగేటప్పుడే. అవునా కాదా? అంటే ముందే యేసు ప్రభు వారు ఏం చేశారు, ఒక వార్నింగ్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూస్తే John 12:7-8 చూస్తే బట్ జీసస్ సెడ్ లెట్ హర్ ఎలో. అంటే ఇక్కడ ఈ యొక్క బిట్రే చేస్తారని ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు యూదా ఇస్కరియోతు గురించి చెప్పారని మనందరికీ క్లియర్గా తెలుసు. అయితే యూదా ఇస్కరియోతుకి ఈ యొక్క
స్వభావం అనేది జీసస్ ఆల్రెడీ యూదా ఇస్కరియోతుని ఒకసారి వార్నింగ్ చేశారు. ఎప్పుడు? మేరీ ఎప్పుడైతే యేసు ప్రభు పాదాలు మరియ ఎప్పుడైతే యేసు ప్రభు పాదాలు కడగాలని ఆ యొక్క ఎంతో విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయిల్‌ని తీసుకొచ్చి పాదాలు కడిగేటప్పుడు అప్పుడు ఆల్రెడీ జీసస్ వార్న్ చేశారనమాట. ఎవరిని? యూదా ఇస్కరియోతుని. నీకు అర్థం కావట్లేదు. నేను ముఖ్యము. నా యందు మీరు ఉండడం ముఖ్యము. ఏ లోకంలో డబ్బు సంపాదన కాదు ముఖ్యం అని చెప్పి అక్కడ ఆల్రెడీ వార్నింగ్ చేశారు. ఇక్కడ వార్నింగ్ చేస్తాడు యేసు ప్రభు. అయినప్పటికీ యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? తనకున్న డబ్బు ఆశను బట్టి వెళ్ళిపోయి 30 వెండి సిల్వర్ కాయిన్స్ కోసం 30 సిల్వర్ కాయిన్స్ కోసం యేసు ప్రభుని అమ్మేస్తాడు. అలా వార్న్ చేసినా కానీ తర్వాత చివరికి ఏమైంది ఆయన పరిస్థితి? తనంతట తానే ఉరేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి. తను తట్టుకోలేకపోతున్నాడు. నేను ఎట్లా చేయగలిగాను ఈ కార్యం అని. సో అదొకటి గుర్తుంచుకోండి యూదా ఇస్కరియోతు గురించి. ఇంకొకటి ఏంటంటే 14:27లో మనం చూస్తే యేసు ప్రభు వారు ముందే చెప్తారు వార్నింగ్. ఇందాకేమో యూదా ఇస్కరియోతుకి వార్నింగ్, ఇక్కడేమో శిష్యులందరికీ వార్నింగ్ ఏం చెప్తారంటే నన్ను పట్టుకున్నప్పుడు మీరు అందరూ చెల్లాచెదరైపోతారని. అవునా? మనం చూస్తే 14:50లో చూస్తే దే ఆల్ ఫోర్సేక్ హిమ్ అండ్ ఫ్లెడ్. అందరూ వెళ్ళిపోయినారు. సో యేసు ప్రభు ముందే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా ఉంటుందని. అదే జరిగింది. అదే చేశారు కూడా వాళ్ళందరూ. అలాగే ఇంకొకటి ఏంటంటే పేతురు మాత్రం లేదు నేను చేయను, అసలు అట్లా చేసే ప్రసక్తే లేదని చెప్పేసి అంటాడు. యేసుప్రభు వారు మళ్ళీ చెప్తారు వార్నింగ్. లేదు నువ్వు అలా చేస్తావు అన్నా కానీ మళ్ళీ నువ్వు చేస్తావు, నువ్వు కోడి కుయ్యక ముందు 2 సార్లు అబద్ధాలు చెప్తావు అని అన్న తర్వాత కూడా లేదు అస్సలు చావనని చేస్తానేమో కానీ నేను మాత్రం అలా ఉండనని చెప్పి అంటాడు. కానీ తర్వాత ఏమవుతుందంటే మనం 14:72లో చూస్తే మార్క్ 14:72లో చూస్తే సేమ్ ఆయన కూడా అలాగే అబద్ధం చెప్పి తర్వాత పశ్చాత్తాపడతాడు, ఏడుస్తాడు. అయితే ఇంకొకటి ఏంటంటే తర్వాత సీమోన్ ఇదే వార్నింగ్ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు గ్రహించలేకపోవడం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సీమోన్ పేతురు కూడా తన కత్తి దూసి తన ఎదుటి వ్యక్తి యొక్క చెవుని తెగ నరుకుతాం కూడా మనం చూడవచ్చు. సో కొన్ని విశ్లేషణలు ఏమంటారంటే కత్తి ఎందుకు పెట్టుకున్నాడంటే అతనికి అలవాటు అని కొంతమంది చెప్తే, కొంతమంది అతనికి అటాక్ చేసే అలవాటు ఉందని కొంతమంది చెప్తే, కొంతమంది ఏమో లేదు అక్కడ పాములు అవి వస్తూ ఉంటాయి కాబట్టి కొండల వైపు వెళ్ళినప్పుడు ప్రాణరక్షణ కొరకు జంతువులు ఏమైనా మృగాలు వస్తాయేమని చెప్పి అట్లా ఎట్లన్నా కత్తి పెట్టుకున్నాడంటే మొత్తానికైతే కత్తితే పెట్టుకున్నాడు. సో అతను కత్తితో ఉన్నప్పుడు ఏమైంది? సో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తను మరి ఆ ఎదుటి వ్యక్తిని మరి కోపమనాలో, భయమనాలో, నన్ను కూడా పట్టుకుంటాడని భయమనాలో, లేకపోతే యేసుప్రభు మీద ప్రేమనాలో ఏ విధమైన మనకు తెలియదు కానీ మొత్తానికైతే అతను ఆ పేతురు గారు ఆ కత్తి తీసి ఆ చెవుని తెగ నరికేయడం అనేది జరిగింది. అలాగే ఇదే పేతురు గారు యేసుప్రభు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇదే పేతురు గారు? నేనైతే చేపలు పట్టుకోవడానికి పోతానని చెప్పేసి మనకి జాన్ 21:3లో చూడొచ్చు. ఐఎమ్ గోయింగ్ ఫిషింగ్, దే సెడ్ టు హిమ్ వీఆర్ గోయింగ్ ఆల్సో విత్ యూ. వాళ్ళందరూ కూడా పక్కన వాళ్ళందరూ కూడా మేము కూడా వస్తాం, వాళ్ళందరూ కలిసి వెళ్ళి బోట్ వేసుకొని వెళ్ళి ఫిషింగ్ అని వెళ్ళిపోతారు. అంటే యేసుప్రభు యాక్చువల్గా ఇవన్నీ వార్నింగ్స్ ఆయన ఇచ్చారు. మనకు కూడా యేసుప్రభు వారు చాలా వార్నింగ్స్ అనేవి ఇచ్చారు. అన్ని బైబుల్ మనం చదవాలి. చదివితే మనకు తెలుస్తుంది ఏం వార్నింగ్స్ ఉన్నాయనేది బైబుల్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ ఒక ధనవంతుడైన వాడు కూడా అతను కూడా ఏం చేస్తాడు? వచ్చి నేను మంచి దాసుడు అని చెప్పేసి మంచి వాడు అని చెప్పేసి యేసుప్రభుని పిలిచి మంచి అనేది లేదని యేసుప్రభు అక్కడ సంభాషణ జరిగినప్పుడు మనకు తెలుసు సూది బెజ్జంలో ఉంటే పట్టదన్న విధంగా అక్కడ యేసుప్రభు చెప్పిన విధంగా అక్కడ కూడా అతను కూడా మరి యేసుప్రభు ముందే చెప్తారనమాట. ఇట్లా ఇది పరిస్థితి, ఇలా ఇది నువ్వు ఇచ్చేయి, ఈ పని నువ్వు చేయి, అది తీసుకుపోయి అంత పేదలకు అందరికీ పంచిపెట్టని చెప్పి యేసుప్రభు చెప్పినాడు. అలా చేయలేకపోతాడు. మనకు కూడా మన వాక్యాలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాక్యం తెలుస్తుందా? మనకి వార్నింగ్స్ ఏందో తెలుస్తున్నాయా? అసలు మనం ఏమేమి ఉన్నాయో మనకు తెలుస్తుందా? రెండవది తెలియకపోతే తెలుసుకోండి. ఎక్కడ ఉంటుంది అంటే బైబిల్లో ఉంటుంది. బైబిల్ చదువుతున్నా కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామా? ఇది చాలా ఘోరమైన పరిస్థితి. బైబిల్ చదవకుండా తెలియలే అనుకుంటే ఓకే, కానీ బైబిల్ చదివి తెలిసి కూడా మనం వార్నింగ్స్ని పాటించకపోతే అది చాలా ఘోరమైన పరిస్థితి అని మనం గుర్తెరగాలి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ జాన్ 2:16 ఒకసారి చూస్తే మనం, ఫర్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ద ఐ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఆఫ్ ద ఫాదర్ బట్ ఈజ్ ఆఫ్ ద వరల్డ్. And the world is passing away and the lust of it, but he who does the will of God abides forever. సో యేసు ప్రభుతో మనం కూడా ఉండాలి, శిష్యుల్లాగా పారిపోకుండా. అలాగే మనం యేసు ప్రభుతో ఆ యొక్క పరలోక రాజ్యంలో యేసు ప్రభుతో కలిసి మనం ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న లస్ట్ ఏవైతే ఉన్నాయో, ఈ లోకంలో ఉన్న చెడైతే ఉందో ప్రతి ఒక్కదాన్ని మనం విడిచిపెట్టాలి.
వాటన్నిటి కొరకు విడిచిపెడతాం. ఎలా అంటే యూ హ్యావ్ టు వాచ్ అండ్ ప్రే. అందుకే యేసు ప్రభు వారు క్లియర్‌గా అక్కడ చెప్పారు. వార్నింగ్ ఇచ్చే దగ్గర కూడా కొండ మీద వాచ్ అండ్ ప్రే, వాచ్ అండ్ ప్రే, వాచ్ అండ్ ప్రే రావడము, వీళ్ళు నిద్రపోవడం చూసి వాచ్ అండ్ ప్రే, వాచ్ అండ్ ప్రే. మనకి ఒక కొత్త సంవత్సరం వస్తుంది. మనకు తెలుసు మనలో ఏ ఏ పాపాలు ఉన్నాయి, ఏ తప్పులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఇంట్రోస్పెక్టింగ్ చేసుకుంటే ఖచ్చితంగా అందరికి తెలుసు. కొంత పాపం అని తెలిసి కూడా చేస్తూ ఉంటే పర్లేదు, ఒక పక్క పరిశుద్ధంగా జీవిస్తూ ఇంకో పక్క చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద పాపాలు కూడా అవ్వచ్చు. ఏదైనా పాపం కాబట్టి ఆ పాపాన్ని ఇది చిన్న పాపంలే అని ఒక పక్కన ఆ పాపాన్ని చేస్తూనే ఇంకో పక్క నువ్వు క్రైస్తవుడుగా బతుకుతూ ఇంకా బలంగా క్రైస్తవంలోకి వెళ్తున్నా, ముందుకి ఇంకా దేవుళ్ళు ఇంకా స్పిరిచువల్ ఇంకా గ్రోత్ అవుతున్నా అని అనుకుంటా ఉంటే కనుక, కానీ ఏదో ఒక రోజు అది ఆ పాపం నిన్ను ఖచ్చితంగా నీ చేత దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేస్తుంది. సేమ్ యూదా ఇస్కరియోతు పని కూడా ఇలానే అయింది. ఎందుకంటే మనం కనుక జాన్ 12:6లో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏమర్థం అక్కడ ఏమని రాస్తుందంటే బైబిల్లో జాన్ 12:6లో అక్కడ మరియా సంఘటన జరిగినప్పుడు అక్కడ క్లియర్గా రాస్తుంది ఏంటంటే అక్కడ బట్ బికాజ్ హీ వాజ్ ఎ థీఫ్ అండ్ హ్యాడ్ ద మనీ బాక్స్, డబ్బులు ఉన్నాయంట. This he said not that he cared for the poor, but because he was a thief and had the money box and he used to take that was put in it. అంటే తనకు అక్కడ దొంగతనం చేసే ఒక అలవాటు ఉంది. 12th అధ్యాయంలో అలవాటు ఉన్నది. ఆ అలవాటుని అలానే యేసుప్రభుతో కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన వాక్యాలు విన్నప్పుడు ఏం చేసి ఉండాల్సింది? చిన్నదే తప్పు అని చెప్పేసి దాన్ని వదిలేయకుండా దాన్ని కూడా కట్ చేసి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. చివరికి యేసుప్రభుని అప్పగించేంత పరిస్థితి దాకా వచ్చేది. మీరు అనొచ్చు, ఈయన కాకపోతే ఎవరో ఒకళ్ళు యేసుప్రభుని అప్పగించాల్సిందే కదా అంటే, అప్పగించాల్సిందే కానట్లేదు. కానీ ఇతను సేవ్ చేయబడేవాడు కదా, ఇతను దేవుడి కొరకు వాడబడేవాడు కదా. సో ఆ విధంగా మరి ఇతను అక్కడ ఆ యొక్క తప్పుని అక్కడ పాపాన్ని అక్కడ ఆపుకోలేకపోవడం వల్ల, అలాగే మనం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మరి చూస్తూ ఉన్నాం కదా. నెక్స్ట్ కొత్త సంవత్సరం వస్తుంది. ఈ కొత్త సంవత్సరం మనం ఎంటర్ అయ్యేటప్పుడు పాత పాపాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఒప్పుకోండి. తెలిసి పాపాలు చేస్తూ పక్కన పెట్టుకున్న పాపాలు అయితే, చిన్న చిన్న పాపాలైనా పెద్ద పెద్ద పాపాలైనా కానీ ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టండి. ఎందుకంటే ఏదో ఒక రోజు అవి మన మీద వచ్చి పడతాయి. అందుకే ఆ పాపాలు అనేది ఏంటి, ఆ పాపాల నుంచి బయటకు రావాలి అని ట్రై చేయడం అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసి ఇంకా ఈ పాపం నేను మానుకోలేకపోతున్నాను కాబట్టి ఆ పాపాన్ని పక్కనే ఉన్న చిన్న పాపంలో ఏం కాదులని చెప్పి వదిలేస్తే ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బతీస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్గా నేను ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం బాగా వింటున్న ఒక సంఘటనలు ఏంటంటే, పెద్ద వయసు ఉన్న వాళ్ళు చిన్న వయసు ఉన్న పిల్లల్ని రేప్ చేయడం అనేది న్యూస్లో మనం కామన్గా చూస్తున్నాం. నాకు ఇంకా అర్థం కాని, నేను అన్ని న్యూస్ చదువుతూ ఉంటాను కాబట్టి నేను చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఒక చక్కగా క్లారిటీగా తెలిపాడు. అంటే ఇదిగో పాపం అనేది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసివేసుకోకపోతే, అది మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి తెలియకుండానే మనం పాపం చేసేస్తాం. ఆ ముసలి వాళ్ళు ఏదో ఆ రోజు వాళ్ళకేదో ఒకలాంటి ఇదైపోయి వాళ్ళు ఆ పిల్లల్ని రేప్ చేయట్లేదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అలాంటి మనసు కలిగి ఉన్నారు. ఆ మనసుని తీసేసుకోవాల్సిన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ రావడం వల్ల వాళ్ళు అంత దుర్మార్గమైన పనికి ఒడిగడతారు. తర్వాత వాళ్ళు ఆ పని చేసిన వాళ్ళే అర్థం కాదు, ఏంది నేను ఇలా ఎలా చేయగలిగాను నా సొంత వారికి. మొన్ననే రీసెంట్గా సొంత మనవరాలిని ఇట్లా చేసినందుకు దుబాయ్ నుంచి ఆ పాప వాళ్ళ డాడీ వచ్చి ఆ ముసలాయన్ని చంపేసి వెళ్ళిపోయాడు. అసలు ఆయన అట్లా అంటే పాపంతో పాటు మనం కనుక సహజీవనం చేస్తూ ఉంటే, చిన్న పాపమే కదా ఏం కాదులే, ఒక చిన్న వీడియోనే కదా నేను చూస్తుంది, లేకపోతే ఒక చిన్న తప్పే కదా, చిన్న అబద్ధమే కదా నేను ఆడుతుంది, చిన్న చిన్న అబద్ధాలే కదా నేను అప్పుడప్పుడు ఆడుతుందని కనుక మనం కనుక చూసి చూడనట్టు వదిలేస్తే అది పెద్ద పాపంగా తయారైపోయి మనల్ని కంట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. వన్స్ మనం దాని కంట్రోల్కి వెళ్ళిపోతే మనకు కూడా తెలియదు మనం ఆ పాపం చేస్తున్నామని. పక్కనోడు చెప్పినా కానీ మనం వినము. కాబట్టి ఆ పాపం వల్ల దేవునికి అవమానం వస్తుంది. రెండోది మనం పాపలు అయిపోతాం. మనకి చెడ్డ పేరు వస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఉన్న మంచి పేరు అంతా పాడైపోయి చెడ్డ పేరు వచ్చేస్తుంది. నేను గమనించింది ఏంటంటే, సాతాను ఇంతకుముందు యవనస్తుల్ని పట్టుకున్నాడు. యవనస్తులు చాలా మంచిగా ట్రాప్లో పడుతున్నారు. యవనస్తులు ఎట్లా కోల్పోతున్నారు. అలాగే పెద్ద వయసు వారు ఎవరైతే యవనస్తుల్లో మంచిగా దేవుని కొరకు బలంగా ఉండి, లేకపోతే తర్వాత మారు మనసు పొంది దేవుని కొరకు మంచిగా జీవించిన వారు ఎవరైతే ఉంటారు, వాళ్ళు చనిపోయే టయానికి ఆ చివరి 10 years అంటే 50 years అబోవ్ ఉన్నప్పుడు, ఎప్పుడు చనిపోయినా మనకు తెలియదు కాబట్టి 50 years అండ్ అబోవ్ ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళలో సాతాను ఒకలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు ఈ మధ్య.
వాళ్ళని టార్గెట్ చేసి కొత్తగా వస్తున్న ఈ లోకంలో వస్తున్న కొత్త గ్యాజెట్స్, ఈ యొక్క ఆన్‌లైన్, ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వీటన్నిటిని యూజ్ చేసుకొని వారు మనసులు పట్టేసుకొని అవన్నీ కొత్తగా ఉంటాయి. ఎట్లయితే చిన్న పిల్లోడికి కొత్త వస్తువులు తీసుకొస్తే కొత్తగుంటాయి. వీరందరూ కూడా చూసేవారు, ఈ వయసోళ్ళందరికి కూడా పెద్ద వయసోళ్ళు కూడా ఈ చిన్న ఈ గ్యాజెట్స్ ఇవన్నీ చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఇవన్నీ కొత్తకరమైన ఆనందాన్ని ఇస్తాయి. ఎట్లయితే యంగ్ పీపుల్ అలాగే వీళ్ళు కూడా వృద్ధాప్యంకి వచ్చేటప్పుడు యంగ్ పీపుల్‌లా చిన్న పిల్లల మనసులు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి ట్రాప్స్‌లో పడిపోయి చాలామంది ఇన్ని సంవత్సరాలు ఉన్న మంచి పేరుని చెడగొట్టుకుంటున్నారు చివరగా. చనిపోయే ముందు ఇలాంటి పిచ్చి పనులు ఏదో ఒకటి చేసి వారికున్న మరి మంచి పేరుని చెడగొట్టుకుంటున్నారు. అలాగే పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారు. సరే, పేరు ఇక్కడ చెడుతుంది, అక్కడ పరలోక రాజ్యం కూడా చెడిపోతుంది. నరకం మళ్ళా వస్తుంది మనకి. పరలోకం చెడుతుంది, మళ్ళీ నరకంలో కాలుతూ ఉండాలి. పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనకున్న పాపాలు ఏవైతే ఉంటాయో కనుక వాటిని కనుక మనం తీసేసుకోవాలి. అందుకే దిస్ వెరీ ఇంపార్టెంట్ టైమ్ దట్ టుడే యూ టేక్ డెసిషన్ టు రెజల్యూషన్స్ తీసుకోండి. మీవి ఏవైతే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రతి ఒక్కటి. అలాగే ఆత్మీయ రెజల్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. నేను బైబిల్ చదవాలి ఎవరి రోజు, నేను ప్రార్థన చేసుకోవాలి. ఇదే వాచ్ అండ్ ప్రే అని యేసు ప్రభు చెప్తుంది. వాచ్ అండ్ ప్రే అంటే అర్థం ఏంటంటే కనిపెట్టుకొని ప్రార్థన చేయడం అంటే ఇదే. అనుదినము దేవునితో మనం ఎబైడ్ అయి ఉండి, మన కనుక యేసు ప్రభుతో ఎబైడ్ అయి ఉంటే కనుక ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. మరి మన రెజల్యూషన్స్ ఏమని ఉండాలి అని నాకు చెప్పండి. ఏమని రెజల్యూషన్స్ ఉండాలంటే గలతీ 5:19-22లో మనం చూస్తే క్లియర్గా అక్కడ మీకు రిజల్యూషన్స్ అన్నీ ఉంటాయి. అంటే రిజల్యూషన్ అంటే ఏవేమి మనిషిలో ఉండకూడదు, ఏవేవి మనిషిలో ఉండాలని ఉంటాయి. ఉండకూడనివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. వాటిని జయం పొందాలని రిజల్యూషన్స్ కింద రాసుకోండి. ఇక్కడ రాస్తుంది అడల్టరీ, ఫోర్నికేషన్, అన్‌క్లీన్‌నెస్, లేవినెస్, ఐడాలట్రీ, హ్యాట్రేడ్, కంటెన్షన్స్, జెలసీస్, అవుట్‌బ్రస్ట్, సెల్ఫిష్ అంబిషన్స్, ఇవన్నీ మర్డర్స్, డ్రంక్, ఇవన్నీ మొత్తం వీటన్నిటిని మీరు ఒకసారి చూసుకోండి. వీటిలో ఏమైనా ఉన్నాయేమో చెప్పేసి ఒకసారి పరిశీలించుకోండి. వీటితో పాటు కొన్ని మంచి విషయాలు కూడా మనలో కలిగి ఉండాలి. ప్రేమ, శాంతి, సమాధానం, దయాలత్వము, దీర్ఘశాంతము, మంచితనము, ఇవన్నీ మనం కలిగి ఉండాలని ఇక్కడ మనకి 22లో రాసుంటాయి. కాబట్టి ఈ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఉండాలి. అలాగే ఏవైతే ఉండకూడదు అవి మనలో ఉండకూడదు. వీటిని కంపల్సరీగా రిజల్యూషన్స్ కింద రాసుకోండి. వీటితో పాటు ఖచ్చితంగా నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అనేది, లేకపోతే ఎవ్రీడే బైబిల్ చదవడం అని కానీ, లేకపోతే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండడం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా రాసి ఉంది. ఏమని ఉంది? యేసు ప్రభువారు చెప్తారు, శిష్యులు ఒక సాతాన్ని వెళ్ళగొట్టలేకపోతే వాళ్ళతో యేసు ప్రభువారు అంటే ఇలాంటివి కేవలం ఉపవాసం ద్వారానే వెళ్తాయని చెప్పి. సో కాబట్టి మనలో ఉన్న సీక్రెట్ పాపాలు ఏమైనా ఉన్నాయి కానీ అవి మీరు తెలిసి కూడా వాటిని ఒక పక్క నుంచుకొని, చిన్న పాపంలను ఒక పక్క నుంచుకొని కానీ వాటి నుంచి బయటపడలేకపోతే వాటి నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది. ఏంటంటే ప్రార్థించుకోవడం ఎవ్రీడే, బైబిల్ చదవడం ఎవ్రీడే, దేవునితో సహవాసం కలిగి దేవుడిని ఆరాధించడం ఎవ్రీడే. దాంతోపాటు వారం ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవడం. ఫాస్టింగ్ ఉండడం అంటే ఆ సమయాన్ని ఏదో తినకుండా ఉండేసి ప్రార్థన చేసుకోవడం కాదు, చివరిలో 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం కాదు. ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఒకవేళ ఉద్యోగం చేసే వాళ్ళైతే నైట్ టైం ఫాస్ట్ ఉండండి. అండ్ ఆ సమయాన్ని, ఆ 2-3 అవర్స్ ఎవరితో సంబంధం లేకుండా మీ రూమ్లో మీరు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోండి. ఏదో పిచ్చి పనులే, మనం పాపాలే అందరి ముందు ఓపెన్గా చేయగలుగుతున్నాం. సినిమాలు చూడడం కానీ ఇట్లాంటివి ఏమైనా కానీ. అలాంటిది ప్రార్థన అనేది అందరి ముందు నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటా అని ఒప్పుకొని వెళ్ళి మనం ప్రార్థన చేసుకోలేమో? రూమ్కి వెళ్ళి లాక్ వేసుకొని ప్రార్థన చేసుకోలేరా? అయ్యో ఏమనుకుంటారు, నేను ప్రార్థన చేస్తే నేను తక్కువ వాడిని అయిపోతానేమో, నా ఇంట్లో ఇప్పటిదాకా నా మీద ఏదైతే భయం ఉందో, అమ్మో వీడు తాగుతాడు రా బాబు, అమ్మో వీడు గొడవ పడతాడు, వీడు అరుస్తాడు రా బాబు అని ఈ క్యారెక్టర్స్ అన్ని నాలో ఉండవు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నన్ను లెక్క లేకుండా చూస్తారేమంటే లెక్క లేకుండా చూస్తారు. చూసిన యేసుప్రభునే చూశారు లెక్క లేకుండా, మనల్ని ఎంత చూస్తారు. అదే కదా మరి దేవుని కొరకు బతకడం అంటే, దేవుని ఒప్పుకొని బతకడం అంటే. ఆ విధంగా బతికినప్పుడే మనం పరలోక రాజ్యం చేస్తాం. కాబట్టి రిజల్యూషన్స్ ఖచ్చితంగా తీసుకోండి ఈరోజు. అలాగే ఖచ్చితంగా యేసుక్రీస్తు లాగా చిన్న పాపమే కదా అని చెప్పేసి ఆ పాపాన్ని చంపకుండా ఉంటే కనుక మనం చాలా ప్రైస్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన కాక వాచ్ అండ్ ప్రే. ఈరోజు ఖచ్చితంగా ఈ దినం కంపల్సరీ మేము చెప్తున్నాం కదా, 10 o'clock to 1 o'clock ఆ 3 hours దేవునితో స్పెండ్ చేయండి. మీ పాపాలు ఒప్పుకోండి. ఇంకా ఈ యొక్క రెజల్యూషన్స్ ఏమైంది ఆల్రెడీ ఇప్పుడే రాసేసుకోండి. వాక్యం విన్న తర్వాత రాసుకొని ఆ రెజల్యూషన్స్ చూసుకొని అన్నీ రాసుకొని ఏమున్నాయి నాలో, ఏవి లేవు నాలో అని మీ వరకే మీ బుక్లో మీరు రాసుకోండి. ఒకవేళ వేరే వాళ్ళు చూస్తారనుకుంటే కనుక కోడ్ లాంగ్వేజ్లో రాసుకోండి. మొత్తం అంతా రాయబాకండి, మొత్తం కోడ్ లాంగ్వేజ్లో రాసుకొని పెట్టుకోండి. బైబిల్ ఆ పేపర్ పెట్టుకొని వాటిని ముందుకు వెళ్ళండి. బైబిల్ చదవాలని రెజల్యూషన్ తీసుకోండి. ఎవ్రీడే బైబిల్ చదవాలనే రెజల్యూషను, అలాగే ఎవ్రీడే ఇట్లా వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనే విషయం, అలాగే సండే స్టిచెస్కి వెళ్ళాలి కంపల్సరీ అనే విషయము, ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా 2-3 hours కంపల్సరీ స్పెండ్ చేయాలనే విషయం, ఇవన్నీ కూడా మీరు రెజల్యూషన్స్గా తీసుకోవాలని. ఇవన్నీ మనం చేసినప్పుడు వాచ్ అండ్ ప్రే అన్న దానికి మనకు అర్థం ఉంటుంది. అలా వాచ్ అండ్ ప్రే చేసినప్పుడు మనం ఖచ్చితంగా జయం పొందుతాము. నేను చెప్పిన మాటలు కాదు, యేసు ప్రభు చెప్పిన మాటలు.
దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. లేకపోతే నా ఫోన్ నెంబర్ మీకు చెప్తున్నాను. వాట్సాప్ 8919170379 ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టిన మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ నాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తా, భారం కలిగి ప్రార్థన చేస్తా. ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు, 2018 నుంచి నేను ఇలాంటి ఉన్నాను. దీంట్లో ఈ పరిచర్యలోనే ఉన్నాను, యూట్యూబ్ పరిచర్యలోనే. మరి దేవుడు మరి ఇప్పుడైతే ఒక సెటిల్మెంట్ ఇచ్చాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాకు జయం ఇచ్చాడు. కాబట్టి ఇప్పటి నుంచి నాకు ఎక్కువ సమయం దేవుడితో సమయంతో గడుపుతూ పాటు ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చేయడం పాటు ఎక్కువ ప్రార్థన ఇతరులు కొరకు కూడా చేయాలనే ఆశ నాలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.